2029లో జగన్ను సీఎం కాకుండా ఆపగలిగే శక్తి కూటమి ప్రభుత్వానికే లేదన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. సూపర్ 6 పేరుతో అమలు చేయలేని హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ఫైర్ అయ్యారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఓడిపోయినా గెలిచినా ఎవడైనా సరే మా నాయకుడు ఈ కార్యక్రమాలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాము. మేము రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గారిని చెప్పినటువంటి కార్యక్రమాలే కాదు, చెప్పనటువంటి కార్యక్రమాలు కూడా మేము చేశామని చెప్పి కాళ్ళు ఎత్తుకుని చెప్పేటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉండే. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ గారు ఆధ్వర్యంలో కూటమిలో దొంగ వాగ్దానాలు చేసి ఆ పార్టీ నాయకత్వమే మేము ఇస్తాడనుకుని మేము చెప్పాము, మాదే ఉంది ఆయన ఇవ్వట్లేదని చెప్పి ఈ నెపాలని చంద్రబాబు నాయుడు మీద నెట్టేటువంటి పరిస్థితి ఆ పార్టీలే వచ్చినాయి. తప్పకుండా ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. మనం ఎవరం కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. ఆయన అమలుపరిచినటువంటి కార్యక్రమాన్ని 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించకపోయినా 2029 ఎన్నికలు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి మాట తప్పడన్నటువంటి నమ్మకం ప్రజలకు ఏర్పడుతుంది.